నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న వివాదానికి తోడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇంకాస్త రగులుకుంది. అటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య, ఇటు తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార పార్టీ మధ్య. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపింది ఎవరు, కొనసాగించింది ఎవరు, రాయలసీమ కోసం పనిచేసింది ఎవరు అనేటువంటి చర్చ మొదలైంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఎవరు ఆపారు, ఆ తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడడానికి బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క వ్యక్తి, మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, బహుశా అధికారులు కూడా కాదు, క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసి వచ్చిన తుంగా లక్ష్మీనారాయణ గారు మాత్రమే చెప్పగలరు. బహుశా ఆయనకు మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి అని నేను అంటాను ప్రాజెక్టుల మీద మాట్లాడడానికి. బీబీసీ కూడా ఆయన మాట్లాడిన దాన్ని ధృవీకరిస్తూ ఉంటుంది. ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, నమస్కారం. లక్ష్మీనారాయణ గారు, నమస్తే గోపి గారు. కాస్త సవివరంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్జీటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత, ఎన్జీటీ కంప్లైంట్ వెళ్తే అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది, మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడు మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి? గోపి గారు, మీకు ప్రేక్షకులకు నమస్తే సార్. ఆలోచనా పరుల వేదిక మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ రైతు సేవా సంస్థ నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు, అలాగే నలమోతు చక్రవర్తి గారు, జొన్నలగడ్డ రామారావు గారు, ఉత్తరాంధ్రకు చెందిన కృష్ణమూర్తి నాయుడు గారు, మేమంతా ఒక దళంగా ప్రతినిధి వర్గం ఇటీవల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బనకచర్ల, మల్యాల, ముచ్చుమర్రి, అలాగే తెలుగంగలో భాగమైనటువంటి వెలుగోడు, ఎస్ఆర్బిసిలో భాగమైనటువంటి గోరకల్లు, ఈ ప్రాజెక్టులన్నింటినీ, రిజర్వాయర్లన్నింటినీ పరిశీలించి వచ్చాం. ఆ సందర్భంలోనే పోతిరెడ్డిపాడుకు అతి సమీపంలో ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏ స్థితిలో ఉన్నది అని వెళ్ళి ప్రత్యక్షంగా మేము చూసాం. అక్కడ శ్రీశైలం జలాశయం నుంచి బ్యాక్ వాటర్స్ని తీసుకొచ్చి నిల్వ చేయడానికి ఒక పెద్ద గోతిని తవ్వారు. అక్కడితో ఆగిపోయింది. ఆ గొయ్య నుంచి మోటార్లు పెట్టి నీటిని పంప్ చేసి ఒక 4-5 కిలోమీటర్ల వరకు కాలువ ద్వారా తీసుకెళ్ళి పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మధ్యలో ఉన్న శ్రీశైలం ప్రధాన కాలువలోకి పోయడం దాని యొక్క ఉద్దేశం. అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఒక్క సెంటు భూమి కూడా ఆయకట్టు ఉండదు. అది ఒక ప్రాజెక్టు కాదు. శ్రీశైలం నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 854 అడుగుల నీటి మట్టం ఉన్న చోటప్పుడే తరలించడానికి అనుమతి ఉంది. కానీ పాలమూరు రంగారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి అనుమతిస్తే ఈలోపు రాష్ట్రం విడిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఆ పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం జలాశయం నుంచి
800 అడుగుల నీటి మట్టం అంటే డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించడానికి వీలుగా నిర్మాణం చేపట్టింది. ఆ పూర్వ రంగంలో రాయలసీమ ప్రాజెక్టులుగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, అలాగే నికర జలాల ఆధారంగా నిర్మించుకున్న ఎస్ఆర్బిసికి నీటిని తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది, దుర్లభంగా ఉంటుంది. అందువల్ల మనం కూడా ఆ 800, 805 అడుగుల నీటి మట్టం నుంచే శ్రీశైలం నుంచి నీటిని తరలిద్దాం అన్నటువంటి ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ప్రాజెక్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇది ప్రారంభించగానే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3,800 కోట్ల రూపాయలు రమారమి వ్యయ అంచనాతో పరిపాలన అనుమతిస్తూ జీవో ఇవ్వగానే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు శ్రీనివాసన్ అయిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు, ఇది అక్రమ ప్రాజెక్టు అని. పర్యావరణ అనుమతులు కూడా లేకుండా నిర్మాణం చేపట్టారు. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి కూడా విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయింది రైతుకు అనుకూలంగానే. ఆ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2020 మే నెలలో స్టే విధించింది, నిర్మాణాన్ని కొనసాగించడానికి వీల్లేదు. అప్పుడు జగన్ గవర్నమెంట్ వెళ్ళి మేము అధ్యయనం చేస్తున్నాము, మేము ప్రాజెక్టు అక్కడేమీ నిర్మించడం లేదు, మాకు వెసులుబాటు కల్పించాలి అధ్యయనానికంటే, అధ్యయనం జరుగుతున్నదా లేకపోతే నిర్మాణం జరుగుతున్నదా తేల్చడానికి ఒక కమిటీని వేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ. ఆ కమిటీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది, అధ్యయనం చేసింది, గ్రీన్ ట్రిబ్యునల్కి నివేదిక ఇచ్చింది. దాని తర్వాత ఆ స్టేని ఏమీ ఎత్తేయలేదు, స్టే కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని ఆపేసింది. నాటి నుంచి నేటి వరకు నిర్మాణ పనులు అనేటువంటివి జగన్ గవర్నమెంట్ కొనసాగించలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వము నిర్మాణాన్ని కొనసాగించలేదు. ఇది వాస్తవం. ఒక్క మాట సార్, ఇక్కడ వైసీపీ అంటుంది 2024 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయేంత వరకు అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి, దానికి సంబంధించిన కాంట్రాక్టర్కి బిల్లులు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వమే చెల్లించింది అని వైసీపీ అంటుంది. అది అబద్ధమా? అది వాస్తవం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావల్ కేశవ్ గారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం 2 కార్పొరేషన్లకు అప్పు కోసం దరఖాస్తు చేశారు. గ్రామీణ విద్యుత్ అభివృద్ధీకరణ చేసేటువంటి ఒక కార్పొరేషన్ ద్వారా 739-38 కోట్ల రూపాయల అప్పు శాంక్షన్ అయింది. ఆ డబ్బులు కూడా విడుదలైనాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా జమ చేయకుండా నేరుగా కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. ఇది చట్ట వ్యతిరేకమని ఈనాటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్ కేశవ్ గారే పిఎస్సి చైర్మన్ గా ఒక పెద్ద కుంభకోణం జరిగిందని వెల్లడించడం జరిగింది. ఆ విషయం ఈరోజు రికార్డెడ్, పత్రికల్లో, మీడియాలో అంతా ఉన్నాయి. అందువల్ల పనులు జరిగింది. ఆనాడు కాంట్రాక్టర్కు డబ్బు, అది కూడా అప్పు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండానే బిల్లు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని పిఎస్సి చైర్మన్ గా ఆ రోజు పయ్యావల్ కేశవ్ గారు చెప్పారు. ఈ రోజు ఆర్థిక మంత్రి ఆయన నోరు మెదపాలి, వాస్తవాలు వెల్లడించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ ప్రకాశం జిల్లాకి చెందిన నాడు
2024కు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే, తర్వాత కొండేపి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపాలి అని జగన్మోహన్ రెడ్డికి లెటర్లు రాశారు కదా. మరి వాళ్ళు 2023లో ఎందుకు రాశారు అంటే అప్పటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నట్టు కదా అనేది వైసీపీ వాదన. నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రయోజనం లేదని నాలాంటి వాళ్ళం కూడా చెప్పాం, నేడు కూడా చెబుతున్నాం. అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ ఇంజనీర్ ఇవాళ హీస్ నో మోర్. మేము ఆలోచనా పరుల వేదిక ప్రతినిధి బృందం ఆయన్ను కలిసినప్పుడు ఆయన కూడా మా పర్యటనలో భాగంగా ఆయన్ని కలిశాం. ఆయన కూడా విస్పష్టంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిష్ప్రయోజనం అని చెప్పి వ్యక్తం చేశారు. ఆనాడు టీడీపీ వాళ్ళు మీరు ప్రస్తావించిన ముగ్గురు కూడా ఉత్తరాలు రాసిన మాట వాస్తవమే. ఆనాటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అది పెండింగ్ లో ఉన్నది, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఆ పూర్వరంగంలో అందరూ కూడా స్పందించారు, వాళ్ళు కూడా స్పందించి ఉత్తరాలు రాసిన మాట వాస్తవమే. కానీ నిర్మాణం అనేది అప్పుడే ఆగిపోయింది. నిర్మాణం అనేటువంటిది ముందుకు సాగలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది నెలల తర్వాత కొన్ని వార్తలు వచ్చినాయి. కాంట్రాక్టరు ఒత్తిడి మేరకు 2 ఎత్తిపోతల పథకాలు, ఒకటి పోలవరం జలాశయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 900 కోట్ల పైచిలకు వ్యయాంచనాతో చేపట్టిన పోలవరం ఎత్తిపోతల పథకాన్ని, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పనులు కొనసాగిస్తాము, నిర్మాణాన్ని కొనసాగిస్తాము అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు వచ్చినప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, పునరాలోచించుకోవాలి. పోలవరం ఎత్తిపోతల పథకం వృధా, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అనవసరమైన వివాదాన్ని కొని తెచ్చుకోవడం తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని తరలించడానికి గేట్లెత్తితే వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడతారు? ఈ ప్రభుత్వమైన విజ్ఞతతో అలాంటి ఆలోచన చెయ్యకూడదు అని విస్పష్టంగా చెప్పాం. దాని తర్వాత అది ఇవాళ చర్చనీయాంశంగానే లేదు. అయితే మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన, రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెబితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపారు అనే విషయంలో మీకేమన్నా క్లారిటీ ఉందా సార్? ఆ ప్రకటనని మీరు ఎట్లా చూస్తున్నారు అసలు? రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్య చేసినట్టుగా ప్రసార మాధ్యమాల్లో చూశాను. ఆయన ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నేను నేరుగా చెప్పాను, ఆపించాను అని ఆయన చెప్పారు. బాధ్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాని మీద స్పందించాలి. 2 తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు అధికారికంగా సమావేశం అయినప్పుడు చెప్పుంటే మినిట్స్ లో ఉంటుంది. అనధికారికంగా ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన చెవిలో ఈయన చెప్పుంటే అది ఎక్కడ మినిట్స్ లో రికార్డ్ అయి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి రేవంత్ రెడ్డి గారు బయట పెట్టారు కాబట్టి అది వాస్తవం అయితే ఒప్పుకోవాలి, అవాస్తవం అయితే కాదు, నాకు అలాంటి సూచన ఆయన చేయలేదు, అసలు నేను ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొనసాగించాలనే ఆలోచనే మా ప్రభుత్వానికి రాదు అని స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నదని నేను భావిస్తున్నాను. తర్వాత నాడు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని వైసీపీ వాళ్ళు ఇప్పుడు చూపిస్తూ, ఎన్జిటికి వెళ్ళక ముందే
మేలో జీవో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జిటికి వెళ్ళక ముందే 14% పనులు పూర్తయ్యాయి. ఎన్జిటికి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకో ఏమో బహుశా 87% రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పనులు పూర్తయిపోయాయి అనేది నమస్తే తెలంగాణ రాసింది. చూసారా 80%కి పైగా అక్కడ పనులు జరిగిపోయాయి. కేవలం ఇంకా ఒక 20% లోపలనే పనులు మిగిలి ఉన్నాయి. వాటిని చంద్రబాబు ఆపేశారు. రాయలసీమకి తీరని ద్రోహం చేశారనే విషయాన్ని వాళ్ళు తెర మీదకు తీసుకొచ్చారు. మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో చూశారు కాబట్టి నిజంగా 80%కి పైగా పనులు పూర్తయినట్టు అక్కడ ఉందా? అక్కడ ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి? కేవలం ఇంకొక 20% దగ్గరలో పనులు పూర్తి చేస్తే రాయలసీమకి నీళ్లు తీసుకుపోవటానికి, రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉండేదా? గోపి గారు, నేను ఇంతకుముందే ప్రస్తావించా 3,885 కోట్ల వ్యయాంచనాతో ఆ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన అనుమతించింది. ఒక 750 కోట్ల లోపే కాంట్రాక్టుకు బిల్లులు చెల్లించారు. పనులు జరిగుంటే కాంట్రాక్ట్ సంస్థకు బిల్లు పెండింగ్ లో ఉంటుంది. అది ఎవరైనా లెక్కలు తేల్చుకోవచ్చు. కాంట్రాక్టర్ ఏమి ఊరుకో ఉండడు, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే. ఒకటి, అధికారికంగానే ఆ గణాంకాలను నేటి ప్రభుత్వం వెల్లడించవచ్చు, గత ప్రభుత్వం కూడా చెప్పచ్చు, ఆ కాంట్రాక్టు పనులు చేసినటువంటి సంస్థ కూడా వెల్లడించవచ్చు. ఒకటి, మేం వెళ్ళినప్పుడు ఒక పెద్ద గొయ్యి మాత్రమే తవ్వి ఉంది. గొయ్యి అంటే చిన్నది కాదు సుమా, అంటే రిజర్వాయర్ లాగానా? నీటిని, ఎస్, ఒక పెద్ద గొయ్యి. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ను నీళ్లు తీసుకెళ్లి మొదట అక్కడ నిలబెడతారు. అక్కడేమి దానికి సీలింగ్ చేయలేదు, ఇంకోటి చేయలేదు, ఆ గొయ్యి తవ్వింది. అది మేము వెళ్ళినప్పుడు చూసాం. ఇప్పుడేం మూసేసి ఉండదు, మూయడానికి సాధ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీలైతే రాగలిగితే కేసీఆర్ గారు కానీ, ఎవరైనా ఆ రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలు కానీ, అధికారులు కానీ, కృష్ణా యాజమాన్య బోర్డు కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ప్రతినిధి వర్గంగా చూడవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను అడుగుతున్నా, వాళ్ళని ఆహ్వానించండి, చూపెట్టండి అని. నిజంగానే ఆ గొయ్యి కంటే ఇంకా ఎక్కువ ఏమైనా పని జరిగిందా? అక్కడ ఎత్తిపోతలు నీటిని ఎత్తిపోయడానికి మోటార్లు బిగించారా? అక్కడి నుంచి నీటిని తరలించే కెనాలు తవ్వి శ్రీశైలం ప్రధాన కాలువలకు అనుసంధానం చేసినటువంటి కాలువ తవ్వారా? ఏ పని జరిగింది? ఎంత పని జరిగింది? కళ్ళ ముందు కనిపించేటువంటి దృశ్యాన్ని భౌతికంగా చూడడానికి అవకాశం ఉన్నటువంటి దానిపైన అవాస్తవాలు, అవాకులు చవాకులతో రెండు రాష్ట్రాల ప్రజానీకాన్ని వంచద్దు, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి దాన్ని ఉపయోగించద్దని మాత్రమే నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి ప్రకటన చేసింది ఆ రోజు అసెంబ్లీలో, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయండి, అవసరమైతే రావాలనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా రండి, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం పనులు నేను చెప్పిన తర్వాత ఆగిపోయినాయి అని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే కదా ఈ ఈ స్థాయిలో చర్చ వచ్చింది. అంటే ఇప్పుడు ఆగిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం పనులు కొనసాగుతున్నట్టే అనుకోవాలా, రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఆగిపోయినట్టు అనుకోవాలా? వాళ్ళ వాస్తవం, ఆ కాంట్రాక్ట్ పని తీసుకున్నటువంటి బహుశా మెగా కృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటాను. ఆయన రెండు రాష్ట్రాల్లో పనులు చేస్తున్నాడు. ఆయన నుంచి అఫిడవిట్ తీసుకోండి. వాళ్ళు ఎప్పుడు పనులు ప్రారంభించారు, ఎంత పని చేశారు, ఎంత బిల్లులు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు, ఎప్పుడు ఆపేశారు, ఎందుకు ఆపేశారు. ఇవాళ కాంట్రాక్ట్ సంస్థ కాకుండా వేరే వాళ్ళు తవ్వలేరు కదా. అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారులు పోయి తవ్వరు కదా. ఒక కాంట్రాక్ట్ సంస్థ తవ్వాలి. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ ఈరోజు అఫిడవిట్ దాఖలు చేయమనండి. ఇవాళ ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వం వేసింది. అందులో తెలంగాణ అధికారులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జల సంఘం యొక్క మంత్రి సమక్షంలో అంగీకరించిన దాని ప్రకారమే రెండు ప్రభుత్వాలు కమిటీకి సభ్యులను రికమెండ్ చేశారు.
వాళ్ళందరూ అధికారులే. అధికారుల కమిటీ, రాజకీయ నేతలు అందులో లేరు. ఆ కమిటీని అడగమనండి, కాంట్రాక్ట్ సంస్థని లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఎంత పని జరిగింది, ఎంత బిల్లు చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి, మొత్తం దానికి వ్యయ అంచనా ఎంత, జీవో అన్ని కూడా కాల్ ఫార్ చేయండి. ఎందుకు అవాస్తవాల పైన ఆధారపడి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు? అంటే మీరు వెళ్ళి చూసినప్పుడు లక్ష్మీనారాయణ గారు కేవలం ఆ 795 కోట్లో ఏమో బహుశా ఒక ఫిగర్ చెప్తున్నారు. ఆ ఫిగర్ వరకు మాత్రమే అక్కడ పనులు జరిగినాయి అనే అంచనాకి ఏమన్నా మీరు రావడం జరిగిందా? పోనీ అలా అంచనా వేయగలిగారా? వాళ్ళ శ్రీశైలం జలాశయం నుంచి ఆ గొయ్యిలోకి నీళ్లు తీసుకురావడానికి, ఆ గొయ్యి తవ్వడానికి నేనేం కాంట్రాక్టర్ని కాదు ఎంత అయింది చెప్పడానికి. ఆ కాంట్రాక్ట్ ఈరోజు 10 రూపాయలు వ్యయం చేసేదాన్ని 100 రూపాయలు తీసుకుంటున్నాయి కాంట్రాక్ట్ సంస్థలు. అక్కడే కిక్ బ్యాక్స్. ఈపీసీ విధానంలో 10 రూపాయల పనిని 100 రూపాయలుగా చూపెట్టి అడ్వర్టైజ్మెంట్ లో అది వాళ్ళు టెండర్ పాడుకొని పనులు చేస్తున్నారు, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. అలాంటి దశలో ఆ గొయ్యి తవ్వడానికే ఎన్ని వందల కోట్లు తీసుకున్నారో నాకు తెలియదు కదా. బిల్లు చెల్లించిన విషయాన్ని ఆనాడు పయ్యావల్ కేశవ గారే ఆ కమిటీ చైర్మన్ గా, పిఎస్సి చైర్మన్ గా చెప్పిన మాట నేను చెప్పాను. ఈరోజు ఆయనే కదా ఆర్థిక శాఖ మంత్రి, ఆయనే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత చెల్లించారు, ఎంత పని జరిగింది అని. అలాగే మనం ఈరోజు సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ తెలంగాణ విడుదల చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది. నేను చూశాను ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే రిపోర్టు. అందులో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఎంత జరిగాయో, ఏ ఉద్దేశంతో దాన్ని చేపట్టారో ఆ వివరాలు కూడా అందులో ఉన్నాయి. అది అఫీషియల్ డాక్యుమెంట్, మీకు నాకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి డాక్యుమెంటే కదా. రైట్ సార్. అందులో ఏమున్నాయి వివరాలు? ఇంతవరకే పరిపాలన అనుమతి ఎంతకి ఇచ్చారు, ఏ ఉద్దేశంతో చేపట్టారు, దాని కింద ఆయకట్టు నేరుగా లేదు. అది నేను ఇంతకుముందు ప్రస్తావించిన నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, లేకపోతే గాలేరు నగరి స్థిరీకరణ కోసమే ఉద్దేశించిన ఎత్తిపోతల. అది కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించలేని సందర్భంలో, నీరు దిగువనున్నప్పుడు ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి నీటిని తరలించడం వరకే ఉద్దేశించిన ప్రాజెక్టు అని విస్పష్టంగా పేర్కొన్నారు. పనులు జరిగినటువంటిది కూడా నాకు గుర్తున్న మేరకు 20%, 25% జరిగినట్టుగా రాసినట్టుగా నేను గుర్తుంది నాకు. అంతకు మించి పనులు జరగలేదు. గొయ్యి మాత్రం నేను భౌతికంగా ఉన్నటువంటి దాన్ని చూశాను, దాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నా. గొయ్యి మాత్రమే తెగుంది అక్కడ. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చేశారు, క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించిన వ్యక్తులుగా, బృందంగా మీరు క్లారిటీ ఇచ్చేశారు. పోనీ ప్రజలు ధృవీకరించుకోవాలంటే, అధికారులు ధృవీకరించాలంటే, అందరికీ ఒక క్లారిటీ రావాలంటే ఎవరు నోరు విప్పాలి, ఎవరు దీని మీద చెప్పాలి సార్? మేము అదే ప్రాంతం నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో పోయిన దళం, ప్రతినిధి వర్గం, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఆయనకు, ఇతర రాజకీయ పక్షాలకు, రైతు సంఘాల ప్రతినిధులకు ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా ఇక్కడ పర్యటన చేయండి, మీరు పర్యటన చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా వ్యతిరేకిస్తే మేము మీ పక్షాన నిలబడతాము, మీరు రండి అని ఆహ్వానించాం. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లేదా నీటి వనరుల శాఖ మంత్రికి నిమ్మల రామానాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఈ రోజు ఈ సమస్య పైన మాట్లాడుతున్న ఎవరైనా సరే వాళ్ళను ఆ ప్రాంతానికి సందర్శించడానికి అధికారికంగా ఆహ్వానించమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు లేదా మీ బృందం అధ్యయనంలో ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉందా, లేదు ఇది అనవసరమైన ప్రాజెక్టు, అనవసరమైన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నట్టు అవుతుందా, దీన్ని ఆపేయాల్సిన అవసరం ఉందా, అనవసరంగా తెలంగాణతో వివాదాలు లేకుండా దీన్ని ఆపేయాల్సిన అవసరం ఉందా? ఓపీ గారు, నేను
రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, చట్టాలను శిరోధార్యంగా భావిస్తాను. బచావో ట్రిబ్యునల్ తీర్పిచ్చింది, బచావో ట్రిబ్యునల్ అమల్లో ఉంది. రాష్ట్రం విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ చట్టంలో పేర్కొన్నది ఏంటి? జలవనరులకు సంబంధించి ఏ కొత్త పథకాన్ని, ప్రాజెక్టునైనా సరే కృష్ణా నది పైన, గోదావరి పైన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నిర్మించాలంటే కృష్ణా నది పైన కృష్ణా నది యాజమాన్య బోర్డు సిఫార్సు మేరకు, కేంద్ర జలసంఘ యొక్క సిఫార్సు మేరకు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉన్న అపెక్స్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాతనే నిర్మించుకోవాలి. ఇది చట్టం, పార్లమెంట్ చేసింది. దాన్ని శిరోధార్యంగా నేను భావిస్తాను. ప్రభుత్వాలు వాటిని శిరోధార్యంగా భావించాలని కోరుకుంటున్నాను. అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, దాని కింద కొత్తగా ఆయకట్టు ఉన్నదా లేదా అనేది పక్కన పెట్టిన అనుమతి కృష్ణా యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకునే నిర్మించాలి. అలా అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం తప్పు. ఎన్జిటి స్టే కూడా ఉన్నది. ఇప్పుడు పద్ధతి ప్రకారం ఒకవేళ అవసరమే అని భావిస్తే ఎవరైనా దాన్ని కృష్ణా యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకున్న తర్వాతనే, పర్యావరణ చట్టం ప్రకారం అనుమతులు తీసుకున్న తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అనేది నా అభిప్రాయం. ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ పెట్టిన డబ్బే ప్రజాధనం ముగ్గిపాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తితే ఆ ప్రాజెక్టులకన్నింటికి గ్రావిటీ మీద నీళ్లు వెళుతున్నాయి. ఈ సంవత్సరం కూడా 1600 టీఎంసీల పైన సముద్రంలో కలిసిపోయినాయి. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గరిష్ట స్థాయిలో నీటిని తరలించలేకపోయింది ఈ ప్రభుత్వం కూడా. అవకాశం ఉన్నా తరలించలేని దశలో ఇవాళ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం వచ్చింది అని అంటున్నా నేను. అంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా లేదా అనేది అసలు విషయమే కావట్లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేదే విషయం ఇక్కడ అవుతుంది. లక్ష్మీనారాయణ గారు, అనుమతులు తర్వాత అయినా వస్తాయి. ఎన్ని ప్రాజెక్టులకు రాలేదు, కాళేశ్వరంకి రాలేదా, ఇంకో ప్రాజెక్టుకు రాలేదా అని చెప్తాను. అనుమతుల విషయం పెద్దగా పరిగణలోకి రావట్లేదు. ఇక్కడ మీరేమో రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా చెప్తున్నారు అనుమతులు తీసుకోవాలి అని. మీ వాదన కరెక్టే, కానీ ఏ ప్రభుత్వం తీసుకోవట్లేదు కదా, తర్వాత తీసుకుంటున్నారు కదా. అసలు ప్రయోజనం ఉందా లేదా అనేది ఇక్కడ పాయింట్ అవుతుంది. ఇవాళ రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటమాడేటువంటి రాజకీయ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి రాజకీయం తెలంగాణలో నడుస్తున్నది. వాస్తవాలు, ట్రిబ్యునల్ తీర్పులు, చట్టాలు, రాజ్యాంగం ఎవరికి పట్టలేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనార్థం నిర్మించబడడం లేదని నేను స్పష్టంగా అభిప్రాయపడుతున్నాను. ప్రత్యేకించి రాయలసీమ ఎత్తిపోతల పథకం మా నినాదమే, ఆలోచన పరుల వేదిక నినాదమే ప్రజల ప్రయోజనార్థం ప్రాజెక్టుల నిర్మాణం కావాలి. కాంట్రాక్టర్ల కోసం, రాజకీయ నాయకుల కమిషన్ల కోసం, అవినీతి అధికారుల కోసం ప్రాజెక్టులు నిర్మించబడుతున్నాయి. ప్రజల ప్రయోజనాలు కాదు అని స్పష్టం చేయడానికే ఈరోజు పోలవరం ఎత్తిపోతల పథకాన్ని చెప్పాను నేను. రాయలసీమ ఎత్తిపోతల పథకం అందులో భాగమే. పాలమూరు రంగారెడ్డిని దూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడంలో కూడా కాంట్రాక్టరు సంస్థ యొక్క ప్రయోజనం, నాటి రాజకీయ నాయకులు, పాలకుల యొక్క ప్రయోజనమే, ఆర్థిక ప్రయోజనాలే వీటన్నింటికి కూడా. అందుకనే ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతూ, రాజకీయం మాట్లాడుతూ, అబద్ధాలు, అసత్యాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రజల్లోకి వెదజల్లుతూ ఇవాళ ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు పొందడానికే
ఈ ప్రాజెక్టులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. ఇంకొక కీలకమైనటువంటి విషయం ఇదే విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు 3 అంశాలని సూచించింది. పోలవరం, బనకచర్ల బహుశా మీ ఆలోచన పరుల వేదిక లేవనెత్తిన అంశాలే గట్టిగా పనిచేశాయి అయ్యుండొచ్చు. అఫ్‌కోర్స్ కొన్ని తెలంగాణ కూడా అభ్యంతరాలు లేవనెత్తుతూ వచ్చింది. కానీ గట్టిగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మీలాంటి వాళ్ళు మీ మీ బృందం అభ్యంతరాలు గట్టిగా లేవనెత్తింది కాబట్టే పోలవరం, బనకచర్ల ఆగిపోయినట్టు చర్చ జరిగింది. అయితే పోలవరం, బనకచర్ల ఆపేసి పోలవరం, నల్లమల సాగర్ అని అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బనకచర్లతోటి ఎంత సమస్య ఉందో దానికంటే డబుల్ సమస్య ఇప్పుడు నల్లమల సాగర్‌తో అని మాకు తెలంగాణ అంటుంది. దాన్ని ఆపాలి అని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇరు ప్రభుత్వాలు కలిసి కోర్టుకెళ్ళాయి. కోర్టు సూచించింది. ఇప్పుడు పోలవరం, నల్లమల సాగర్ మీద మీ అభిప్రాయం ఏంటి? మొదట ఈ 2 ప్రభుత్వాలు కోర్టుకెళ్ళినప్పుడు కోర్టు సూచించిన మధ్య మార్గంగా కూర్చొని చర్చించుకోకూడదా? సరే కంప్లెయింట్ అంటే ఆ కంప్లెయింట్ వేయాల్సిన పరిస్థితి, కంప్లెయింట్ వేయాల్సిన ఇది కాదు అని అంటుంది. తర్వాత హై పవర్ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగమంటుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద పూర్తిగా పోలవరం, నల్లమల సాగర్ మీద? గోపి గారు, ముందు ఒక్క విషయం ప్రస్తావన చేస్తా. ఇవాళ జాతీయ నదుల అనుసంధాన పథకం పైన కేంద్రంలో గత కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నది. దానిపైన సుప్రీంకోర్టులో కూడా స్పందించింది. జాతీయ నదుల అనుసంధానం అవసరమని నొక్కి చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ వైపుగా చర్యలు తీసుకోమని చెప్పింది. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక అథారిటీ ఏర్పడింది. ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగమే గంగా కావేరీ అనుసంధాన పథకం. అంటే అది గంగా కావేరీ ఒకే పథకం కాదు. గంగ నుంచి మహానది, ఒడిశా రాష్ట్రంలో మహానదికి ఒక లింక్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి, మహానది నుంచి గోదావరికి పోలవరం దగ్గర ఒక లింక్ ద్వారా మహానది నీటిని తీసుకొచ్చి, గోదావరి నుంచి కృష్ణాకి ప్రకాశం బ్యారేజీకి ఒక లింక్ ద్వారా గోదావరి నీటిని తీసుకొచ్చి, ప్రకాశం బ్యారేజీ నుంచి సోమశిలకి పెన్నా నదిపై నిర్మించిన దానికి కృష్ణా నీటిని తరలించి, అక్కడి నుంచి కావేరీ ఆనకట్టుకు నీటిని తీసుకెళ్లాలా. ఇది ఒక గంగా కావేరీ అనుసంధాన పథకం, జాతీయ స్థాయిలో చర్చనీయాంశం. అలాగే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి లేదా పులిచింతల ఒక అనుసంధాన పథకం. ఇంకొకటి ఆల్మట్టి పెన్నా అనుసంధానం మరొకటి, శ్రీశైలం సోమశిల మరొకటి. ఇలా పలు లింకులు ఆ జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ పూర్వరంగంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ అనుసంధాన పథకాన్ని డిపిఆర్ కూడా తయారు చేసి అన్ని రాష్ట్రాలకు అందజేసి పదే సమావేశాలు ఏర్పాటు చేసి దానికి ఆమోదం పొందడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. అది మీకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ఇచ్చంపల్లి దగ్గర నీళ్లు లేవు అని అంటే ఛత్తీస్గఢ్ వాళ్లకు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీరు వాళ్ళు వాడుకోవడం లేదు. ఆ నీటిని తీసుకొచ్చి ఆ నీటినే వినియోగించి ఈ అనుసంధాన పథకానికి వినియోగిస్తామని కేంద్రం చెబుతున్నది. మీరు ఛత్తీస్గఢ్ అనుమతి తీసుకున్నారంటే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటామంటున్నారు అని అన్నారు. మరి వాళ్ళు అనుమతించకుండా వాళ్లకు కేటాయించిన నీటిని మీరు ఏ విధంగా ఇక్కడి నుంచి ఇచ్చంపల్లి నుంచి తరలిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిగ్గదీసింది. ఆ సమస్య చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే గోదావరిలో నీళ్లు లేవు, నికర జలాలు అని కేంద్ర జల సంఘం పదే అధ్యయనాల్లో తేటతెల్లం చేసింది. మీరు నీళ్లు లేనప్పుడు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం టేకప్ చేస్తే జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతం నుంచి నేటికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అది ఒక భాగం. ఇది ఒక ఎత్తు. రెండవది,
అంటే గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి అనుసంధాన పథకం జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండవది, మేము పోలవరం బనకచెర్ల అన్నప్పుడు దాన్ని మేము వ్యతిరేకించాం. ఏ మేరకు వ్యతిరేకించాం? గోదావరిలో వరద నీరు ఉన్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయి. ధవళేశ్వరం దగ్గర, రాజమండ్రి దగ్గర ఎవరు పోయినా వర్షాకాలంలో మన కంటి ముందు కనిపిస్తుంది భౌతికంగా. అది ఊహాజనితమైంది కాదు. నీళ్లు కిందికి వెళ్తున్నాయి, పై రాష్ట్రాలు ఇంకా వాడుకోవడం లేదు. ఆ కిందికి వెళ్తున్న నీటిలో నికర జలాలు ఉన్నాయి, వరద జలాలు ఉన్నాయి. కానీ వరద జలాలు కూడా గణనీయమైన టీఎంసీల నీరు ఉన్నది కాబట్టి ఆ నీటిని కృష్ణా నది పైన నీటికి ఒత్తిడి ఉంది కాబట్టి నీటిని తరలించి ఈరోజు నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలకు సద్వినియోగం చేసుకోవాలనే తాత్విక చింతన మాది. కానీ దాన్ని బనకచెర్లకు తీసుకెళ్తాం. బనకచెర్ల దేనికి తీసుకెళ్తారని అడిగాం. నేను ఇంతకు ముందే ప్రస్తావన చేశా. పోతిరెడ్డిపాడు దగ్గర హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తితే ఎస్ఆర్బిసికి, తెలుగు గంగకి, గాలేరు నగరికి నీళ్లు పోతాయి. మరి అలాంటప్పుడు గోదావరి నీటిని 45 మీటర్ల ఎత్తు నుంచి 265 మీటర్ల ఎత్తులో ఉన్న బనకచెర్లకు తరలించి మేము తెలుగు గంగకి, గాలేరు నగరికి, ఎస్ఆర్బిసికి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబితే ఇంతకంటే మోసకారి పాలన పథకం మరొకటి ఉంటుందా అని నిలదీశాం. 45 మీటర్లు ఎక్కడ సముద్ర మట్టానికి, 265 మీటర్ల ఎత్తులో ఉన్న బనకచెర్లు ఎక్కడ? ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజాధనాన్ని వృధా చేయబోతున్నారు? నల్లమడ అడవుల్లో 27 కిలోమీటర్ల సొరంగం అవ్వాలి. ఏంటి పిచ్చి పని అని మేము ప్రశ్నించాం. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాం, మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పాం. పునరాలోచన చేసుకుని ఉంటుంది. అందుకనే నల్లమల పోలవరం, నల్లమల సాగర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. మేము బనకచెర్లను వ్యతిరేకించినప్పుడే చెప్పాం, పోలవరం నుంచి సోమశిలకు తీసుకెళ్ళండి, గ్రావిటీ మీద తీసుకెళ్ళండి, తక్కువ ఖర్చుతో తీసుకెళ్లొచ్చు వరద నీటిని. అప్పుడు కృష్ణా డెల్టాకి, నాగార్జున కుడి ఎడమ కాలువల ఆయకట్టుకి, సోమశిల కింద ఆయకట్టుకి గోదావరి నీటిని ఎంతో కొంత ఉపయోగించుకుంటే కృష్ణా జలాలని శ్రీశైలం దగ్గర ఆదా చేసుకోవచ్చు, ఆ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకి వినియోగించుకోవచ్చు అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన మేము ప్రభుత్వం ముందు ఉంచాం. బహుశా వాళ్ళు పునరాలోచించుకో ఉండవచ్చు. పోలవరం నుంచి సోమశిల నదాన్ని ఎందుకో కుదించుకొని నల్లమల సాగర్ వరకు తీసుకెళ్తామని ఒక కొత్త ఆలోచనతో బనకచెర్లను విరమించుకున్నారు. ఈరోజు ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేనట్టే నేను భావిస్తున్నా. అందువల్ల నల్లమల సాగరు నల్లమల అడవుల్లో సొరంగం తవ్వాల్సిన పనిలే. 80,000 పైచిలకు కోట్లు అప్పుడు ఖర్చు పెడతామన్న వాళ్ళు ఈరోజు 50,000 కోట్లు, 55,000 కోట్లు, ఒక 30,000 కోట్లు పైచిలకు వ్యయం తగ్గుతుంది. ఇది ఒక ఆలోచన ఎవరైనా చేయాలి. నీరున్నప్పుడే చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కింద ప్రకాశం ధవళేశ్వరం ప్రాజెక్టు లేదా శ్రీశైలం ప్రాజెక్టు కిందికి పోయే నీళ్లు సముద్రంలోకి వెళ్తాయి తప్ప ఇంకొక రాష్ట్రం వాడుకోలేదు. అలాంటి వరద వెళుతున్నప్పుడు మాత్రమే వరద నీటిని తరలించగలరు. వరద లేనప్పుడు అక్కడి నుంచి తరలించడానికి వీల్లేదు. గోదావరి యాజమాన్య బోర్డు ఉన్నది, సిడబ్ల్యూసి ఉన్నది, యంత్రాంగం ఉన్నది. అయినా ఈ ప్రాజెక్టుకైనా గోదావరి యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి అనుమతి, పర్యావరణ అనుమతులు తీసుకున్న మీదటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాన్ని చేపట్టడానికి వీలవుతుంది. అనుమతులు లేకుండా నిర్మాణాన్ని చేపట్టడానికి మేము కూడా సుముఖంగా లేము. ఒకటి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఒక డిపిఆర్ తయారు చేయడానికి ఒక కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం అడ్వర్టైజ్ చేసింది. ఈరోజు డిపిఆర్ తయారు చేయకుండా ఫీజిబిలిటీ రిపోర్టును గతంలో బనకచెర్లకు పంపించారు, వెనక్కి పంపించారు. ఈరోజు
నీటి లభ్యత ఉన్నదా లేదా అని ఆ సందర్భంలో సిడబ్ల్యూసి అడిగింది. ఏ నీరు? నికర జలాలు కాదు, వరద నీరు. వరద నీరు ఉన్నది అని చెప్పి గణాంకాలతో సముద్రంలోకి వెళ్తున్నటువంటి కొన్ని సంవత్సరాల గణాంకాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈరోజు దాని ఆధారంగా మేము ఒక డిపిఆర్ తయారు చేసి పర్యావరణ శాఖకే, అటవీ శాఖకి, సిడబ్ల్యూసికి, కేంద్ర జల సంఘానికి అందరికీ పంపించి అనుమతులు తీసుకోవడానికే డిపిఆర్ రూపకల్పన. డిపిఆర్ తయారైతేనే ప్రాజెక్టు నిర్మించలేరు. అనుమతులు లేకుండా ఒక్క పైసా ఖర్చు పెట్టిన ప్రజాధనం దుర్వినియోగమే. నిన్న సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది, అనుమతులు లేకుండా పెట్టే డబ్బు వృధానే కదని. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు, అనుమతులు లేకుండా కట్టే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే ఆ డబ్బంతా వృధానే పార్లమెంట్ చేసిన చట్టంలో కూడా పేర్కొన్నారు. అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ ఎందుకు దాన్ని తిరస్కరించాలా అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. అడ్మిషన్ స్టేజ్ లోనే ప్రాజెక్టు ఏమీ అనుమతులు లేవు దాని మీద ఇప్పుడు ఏం విచారణ చేస్తారు సుప్రీంకోర్టు? ఇది అందుకని మేము వరద జలాలను సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలమే, కానీ చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని అటు తెలంగాణ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో ఒకటి నేను చెప్పాలి. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక చోట మాట్లాడుతూ తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు, పై రాష్ట్రాలు ఎవరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం అంటున్నారు. అది చట్టబద్ధ పాలన. ఇక గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఏమవుతుందండి? కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ఏమవుతుంది? ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం తీర్పు ఇవ్వాలి? విచారణ చేస్తున్న ట్రిబ్యునల్ అంటే ట్రిబ్యునల్ తీర్పులు కాదు, సుప్రీంకోర్టు తీర్పులు కాదు, పార్లమెంట్ చేసిన చట్టాలు కాదు. ఎవడొచ్చితే వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవచ్చా, నిలేసుకోవచ్చా, నీటిని వాడుకోవచ్చా? ఏం ఆలోచన ఇది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మరి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అయినా ప్రజలకి లేదా ఈ ప్రభుత్వానికి ప్రయోజనకారి అవుతుందా? లేదా మీరు చెప్తున్నట్టు పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తితేనే రాయలసీమకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇక ప్రత్యేకంగా పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగరు, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను అవసరం లేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిదేనా అవుతుందా? లేకపోతే ఇది కూడా? గోపి గారు, ఒకటి 2-3 విషయాలు. గోదావరి నదీ జలాల పైన బచావో ట్రిబ్యునల్ 1980లో ఒక అవార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, అలాగే 2-3 రాష్ట్రాలు కలిపి కూర్చొని ఒప్పందాలు, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కూర్చొని చర్చించుకొని సంతకాలు పెట్టిన ఒప్పందాలని ట్రిబ్యునల్ ముందు ఉంచితే ఆ ట్రిబ్యునల్ వాటన్నింటినీ గుదిగుచ్చి ఒక అవార్డుగా ప్రకటించింది. ఆనాటికి 1980 నాటికి తెలంగాణలో శ్రీరామ్ సాగర్ మొదటి దశ, నిజాం సాగర్ ప్రాజెక్టు, మంజీరా ఇటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. తర్వాత దశలోనే కొన్ని ప్రాజెక్టులు ఇటీవల కాలంలో కట్టుకోవడం జరిగింది. ఆనాటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించింది కాటన్ దొర ధవళేశ్వరం ప్రాజెక్టు. దానికి ఆనాడు 263 టీఎంసీలు బచావో ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ మొత్తం 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవడానికి వీలుగా ఆ అవార్డు ప్రకటించబడింది. ఈనాటికి 1480 టీఎంసీలు వినియోగించుకోవడంలా 300 టీఎంసీల పైన వినియోగించుకోవాల్సిన బచావో ట్రిబ్యునల్ కేటాయించిన కేటాయింపే ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోలేదు, నేటికి వినియోగించుకోలే. అలాగే తెలంగాణ ప్రాజెక్టులకు కూడా ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించవచ్చు అధికారికంగా సిడబ్ల్యూసి అనుమతితో ఎన్ని నీటిని వినియోగించుకోవడానికి ఈరోజు ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో, వినియోగంలో, నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించవచ్చు గోదావరి నీటికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి పోలవరం గోదావరి డెల్టా
కాటన్ ధర బ్యారేజీ ఇతర చిన్న చిన్న ప్రాజెక్టుల కింద ఎంతో వినియోగించుకుంటున్నది. ఈరోజు 1480 టీఎంసీలు ఇంకా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. నంబర్ 1, వాటిని వినియోగించుకోవాలి. రెండవది, ఆ ట్రిబ్యునల్ తీర్పు నాటికి ఉమ్మడి రాష్ట్రం ఉంది. రాష్ట్రాల మధ్య ఒప్పందాల్లో ఉమ్మడి రాష్ట్రం సంతకం పెట్టింది. 2 రాష్ట్రాలకు శిరోధార్యం అది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకానికి సంబంధించి ఒక చర్చించుకొని ఒప్పందం జరగాలి. లేదంటే గోదావరి ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయమని 2వ అపెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే అంగీకరించారు. గోదావరి ట్రిబ్యునల్ వేయమనండి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే. ట్రిబ్యునలే సరైనటువంటిది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా మార్చలేదు. అంత పటిష్టంగా ఉంటుంది తీర్పు. అందువల్ల ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరండి, ఏర్పాటు చేయించండి. గోదావరి నీటి సమస్యను పరిష్కరించుకోవాలి. నిన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. మధ్యవర్తిత్వం అంటే ట్రిబ్యునలే. కమిటీలో లేదా ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించి పరిష్కరించుకుంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు, చట్టబద్ధత ఉంటుంది. కానీ ఈరోజు ఇంత విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించుకున్న తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 1480 టీఎంసీల్లో గోదావరి నీటిలో 968 టీఎంసీలు తెలంగాణవే, 468 టీఎంసీలు 65 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్వి. ఈ 468 టీఎంసీలు 320 ఎవాపరేషన్ లాస్ తో కలిపి 320 టీఎంసీలు పోలవరం, 263 టీఎంసీలు గోదావరి డెల్టా. ఎంత అవుతుందండి? ఇక చిన్న ప్రాజెక్టులు మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? అందువల్ల ఏకపక్షంగా తెలంగాణ ప్రకటించుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య తప్పుడు సంకేతాలు ఇచ్చిన ఈ వాతావరణంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని తేల్చగలిగిన పరిస్థితి లేదు. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి ఈ వివాదాలు తేల్చలేదండి? తేల్చలేదు. ట్రిబ్యునల్ మాత్రమే నదీ జలాల సమస్యను పరిష్కరించగలదు. కేఆర్ఎంబికి ఆ అధికారం లేదు. లేకపోతే అపెక్స్ కౌన్సిల్ కి పెద్ద మనుషులుగా ఒప్పందం చేసుకోవడానికి వీలవుతుంది. కానీ ఒప్పందం ఏ మేరకు? ట్రిబ్యునల్స్ తీర్పుకు లోబడే చేసుకోవాలి. ఒక్క ఉదాహరణ ఇక్కడ చెప్తా. ఈరోజు మొదటి అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారని ఒక పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాన్ని అంటున్నారు. ఏంటా సారాంశం? 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలు తెలంగాణకి. ప్రాజెక్టుల వారీగా జాబితాను తయారు చేశారు. ఏ విధంగా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు ఆ నీటిని ఆ ప్రాజెక్టుల వారీగా చూపించారు? చంద్రబాబు నాయుడు గారు రాసిన లెక్క, కేసీఆర్ గారు ఒప్పుకొని సంతకం పెట్టిన లెక్క అదే. బచావ్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పాటు చేస్తే కృష్ణానది జలాల మొదటి ట్రిబ్యునల్, దాని తర్వాత 1973లో తీర్పిస్తే 1976 జూన్ 1వ తారీఖు నుంచి అమల్లో ఉన్నది బచావో ట్రిబ్యునల్. ఆ బచావో ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించి, ఆ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటిని కూడి ఇదిగో ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు అన్నారు. ఆ ప్రాజెక్టులో తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఎన్ని ఉన్నాయి, కోస్తాలో ఎన్ని ఉన్నాయి, ఆ జాబితాను తయారు చేసి బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరెంతో రాసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిని సర్దుబాటు ఆదా చేసుకుని ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి బచావ్ ట్రిబ్యునల్ కేటాయించినప్పుడు ఒక వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కేటాయిస్తే, ఇదో మేము ఆధునీకరణ కాలువల్ని ఆధునీకరించుకొని నీటిని ఆదా చేసుకొని 20 టీఎంసీలు భీమాకి మహబూబ్ నగర్ జిల్లాలో దూరాల ఆధారంగా ఒక ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మేము కేటాయించుకుంటున్నామని సిడబ్ల్యూసికి దరఖాస్తు చేసుకొని రిపోర్టు పంపించి డిపిఆర్ అనుమతి పొంది 20 టీఎంసీల నికర జలాల ఆధారంగా భీమాను నిర్మించుకోవడం జరిగింది. దాన్ని కూడా
గణనలోకి తీసుకొని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దానికి నీటి కేటాయింపు. అందువలనే 299 వచ్చాయి. లేకపోతే తెలంగాణకి బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది 279 టీఎంసీలు మాత్రమే. 20 ఓకే. టీఎంసీలు అయితే ఉమ్మడి అయితే రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో కేసీఆర్ తప్పేమీ లేదు అని మీరు ఏమీ ధృవీకరించినట్లయితే లేదు. కేసీఆర్ గారే కాదు, రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి కూర్చున్నా, రేపు పోయి కూర్చున్నా. ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నారు కదా, మాకు 555 టీఎంసీలు కావాలని, 975 టీఎంసీలు కావాలని. వాదించండి, ట్రిబ్యునల్ ఇవ్వగలదా అని నేను అడుగుతున్నా. ఒకటి. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, XYZ ఉన్నా, ఆ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా తయారు చేసిన వాటికి ఆమోదించడం తప్ప మరో మార్గం లేదు. అందుకనే అవాస్తవాల మీద ఆధారపడి ప్రజల మధ్య అగాధం సృష్టించొద్దని నేను చెప్పింది. ఇంకొక మాట, బేసిన్ లేదు, బేసిదాలు లేవని కేసీఆర్ గారు ఆనాడు చెప్పారు. ఏ మనిషి అయితే బేసిన్లో తగాద పెట్టాడో ఆ మనిషే బేసిన్లు లేవని తర్వాత అన్నాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళా బేసిన్ సమస్యను ముందుకు తీసుకొచ్చి మాకు కృష్ణానది జలాల్లో ఈ నీళ్లు రావాలని అడుగుతున్నారు. మరి కర్ణాటక 45%, కృష్ణానది బేసిన్లో 45%. కానీ కర్ణాటకకి ఎన్ని కేటాయించారు? 734 టీఎంసీలు. అంటే 2130 టీఎంసీల్లో 45% బేసిన్ కృష్ణానది బేసిన్ లో ఉన్న కర్ణాటకకు బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది 734. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులను అధ్యయనం చేయండి. ఎలా కేటాయించారో. బేసిన్ ఇచ్చారా? ప్రాతిపదిక కాదే అని చెప్పారే, నిర్ద్వంద్వంగా తిరస్కరించారే. ఈ రోజు మీరు బేసిన్ అని ముందుకు తీసుకొచ్చి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రేపు 21, 22 కూడా విచారణ జరగబోతున్నది. మీరు అక్కడ వాదిస్తున్నారు. హైపోథెటికల్ గా చేద్దాం. ఒక్క క్షణం మాత్రమే, ఒక్క క్షణం ఆలోచించండి. బేసిన్ క్రైటీరియా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వస్తాయా? అసలుకే మోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నేను మాట్లాడేది. వచ్చేటివా? రాకపోతే తెలంగాణకు రేపు పొరపాటున బేసిన్ క్రైటీరియా ఇస్తే వెంటనే కర్ణాటక, మహారాష్ట్ర సుప్రీంకోర్టుకి వెళ్తాయి. మాకు బేసిన్ ప్రాతిపదిక పైన నీళ్లు కేటాయించండి. ఆ రోజు ఏమైతుంది? మరి ఇప్పుడు కర్ణాటక నిర్మిస్తున్న కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచుకుంటూ పోతుంది, మళ్ళీ పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది అని మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? ట్రిబ్యునల్ తీర్పుకు లోబడే కర్ణాటక పెంచుతుందా? బచావ్ ట్రిబ్యునల్ అమల్లో ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటుంది. దాని గడువు 2000 మే నాటికి పూర్తయింది. 2004లో కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక, మహారాష్ట్ర కోరితే ట్రిబ్యునల్ వేసింది. దాన్నే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కృష్ణా నది జలాల పైన 2వ ట్రిబ్యునల్ ఇది. అది 2013లో తుది తీర్పు ఇచ్చింది. ఆ తుది తీర్పులో వాళ్ళు 2 విషయాలు స్పష్టంగా చెప్పారు. బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులని, నికర జలాల కేటాయింపుల్ని మేము యథాతథంగా కొనసాగిస్తున్నాము, నంబర్ 1. రెండవది, బచావ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ నీటి వినియోగ ఒత్తిడి పెరిగింది. అందువల్ల మిగులు జలాలు ఎంత లభిస్తున్నాయో నిర్ధారణ చేసి పనిచేస్తున్నామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్రకు మిగులు జలాలను కూడా పంచింది. మిగులు జలాలను పంచడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజలకు శరాఘాతం, నష్టం. మేము దాన్ని అంగీకరించమని దాని మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఉమ్మడి ప్రభుత్వం. విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. సుప్రీంకోర్టు ఆ తీర్పు పైన స్టే ఇచ్చింది. అది అమల్లోకి రాలేదు. ఈరోజు అందుకనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొనసాగుతున్నది. దాని గడువు పెంచి కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల సమస్యను వాళ్ళకి అప్పచెప్పారు విభజన చట్టం ప్రకారం. వాళ్ళు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ఈరోజు
ఆల్మట్టి అన్నారు మీరు. ఈ ఆల్మట్టి 524.245 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి కర్ణాటక దేవగౌడ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు పోయింది. ఆనాడు జ్యోతిబాస్ గారి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభ్యంతరంతో ఏర్పాటు చేశారు. వాళ్ళు అది అక్రమంగా కట్టడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టులో కేసేసాం. సుప్రీంకోర్టు చెప్పింది 519 మీటర్లకే కట్టడి చేయాలి, ఆ పైన ఆల్మట్టి నిర్మాణాన్ని కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పింది. అందువల్లనే అప్పటి వరకు కట్టేసినటువంటి దాన్ని కూడా గేట్లు తీసేసి 519 వరకే కుదించుకొని బచావో ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వరకే వినియోగించుకుంటున్నారు. రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం ఈరోజు 524.245 మీటర్లకు పెంచుకోవడానికి 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది. జీవో ఇష్యూ చేసింది, టెండర్లు కాల్ఫర్ చేసింది. మీరు ఎలా కడతారో అని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రశ్నించింది. మీకు ఆ అధికారం లేదని చెప్పింది. ఎలా చెప్పగలిగింది? బచావో ట్రిబ్యునల్ కు వ్యతిరేకం కాబట్టి. కర్ణాటక ఆల్మట్టి కడుతుంటే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తనకు తానుగా 385 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఏకంగా 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి ఉత్తర్వులు జారీ చేసింది. అదే కాలంలో వాళ్ళు 15వ తారీఖు జీవో కర్ణాటక ఇస్తే వీళ్ళు 16వ తారీఖు ఇచ్చారు. అంటే వాళ్ళకేమో శుద్ధులు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తారన్నమాట. సో ఈరోజు ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ఏ విధంగా అవకాశం వస్తుంది? ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను పంచింది. అందులో 65% ప్రామాణికంగా కర్ణాటకకు నీటిని కేటాయించి వాటిని ఈ ఆల్మట్టి దగ్గర వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తీర్పులో పేర్కొన్నారు. అది అసలు కేటాయింపునే వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాం, పెండింగ్ లో ఉంది. కర్ణాటక దాన్ని పెంచితే అక్రమం అవుతుంది. రేపు సుప్రీంకోర్టు అనుమతించింది అనుకోండి, వి కాంట్ హెల్ప్. అది దౌర్భాగ్య పరిస్థితిగా భావించాల్సి వస్తుంది అప్పుడు. రైట్ సార్. నాకు ఇక్కడ మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఏ ప్రతిపాదనలు అయితే సిడబ్ల్యూసీకి ఇచ్చిందో సిడబ్ల్యూసీ అందుకు అంగీకరించింది. సిడబ్ల్యూసీ అంగీకరించిన తర్వాత వీళ్ళిప్పుడు కానీ గోదావరి బనకచర్ల, పోలవరం బనకచర్ల అంటే కనీసం కృష్ణానదిలో కలుపుతున్నారు కాబట్టి వెనుకున్నటువంటి రాష్ట్రాలకి ఇవ్వడానికి, పంచడానికి అవకాశం ఉండేది హక్కు ప్రకారం. ఇప్పుడు వీళ్ళు టన్నెల్ కొడుతున్నారు, టన్నెల్ కొట్టి తీసుకుపోతున్నారు కాబట్టి అసలు కనీసం ఎగునున్నటువంటి రాష్ట్రాలకి వచ్చే అవకాశమే లేదు. ఇది డబుల్ నష్టం మనకి అని హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చారు. సిడబ్ల్యూసి అనుమతించింది అని చెప్పారు హరీష్ రావు. మీరేమో ఇంకా ఇది ఇంకా డిపిఆర్ దశలోనే ఉంది అని అంటున్నారు. అది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఆయన ఒక పత్రం బయట పెట్టాడు, నేను చదివాను. పోలవరం బనకచర్ల పైన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ముందస్తు అధ్యయన నివేదికను సిడబ్ల్యూసీకి పంపించారు, కేంద్ర పర్యావరణం వాళ్ళకి పంపించారు. పర్యావరణం నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. సిడబ్ల్యూసీ మీరు మిగులు జలాలు ఉన్నాయంటున్నారు, వరద జలాలు ఎన్నున్నాయో చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. తెలంగాణ, మహారాష్ట్ర అందరికీ ఉత్తరాలు రాసింది, పరివాహక రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సమాధానం చెబుతూ, ఇదిగో గణాంకాలు మా దగ్గర ఉన్నాయి, ధవళేశ్వరం దగ్గర గడచిన 10-15 సంవత్సరాలుగా ఎన్ని నీళ్లు కిందికెళ్ళింది ఆ గణాంకాలు చూపెట్టి ఈ 200 టీఎంసీలు మేము తరలించాలనుకున్న వరద జలాలు అందుబాటులో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి ఉత్తరం రాసింది. అంటే వాళ్ళు రాసిన దానికి సమాధానం పంపించింది. వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ కమిటీలు ఉంటాయి కదా, ఆ అధ్యయన కమిటీలు, ఒక కమిటీ ఇదో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఉత్తరం వచ్చింది, ఈ 200 టీఎంసీల వరద జలాలు అందుబాటులో ఉన్నాయి అని వాళ్ళు పంపించిన గణాంకాలు ఇవి, దాని సారాంశం ఇదని వాళ్ళు ఇంటర్నల్ సర్క్యులేషన్ డాక్యుమెంట్. అది ప్రాజెక్టుకు అనుమతించాల్సింది సిడబ్ల్యూసీ అధికారికంగా, అదేమి రహస్యం కాదు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే సిడబ్ల్యూసీ వెబ్సైట్ లో ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు. అలాంటి అనుమతి ఉందా హరీష్ రావు గారు?
నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కదా మీరు చూసుకోవచ్చు కదా. ఏదో ఒక పత్రాన్ని బయట పెట్టి అనుమతి ఇచ్చేసిందంటే ఎలా? అది అబద్ధం కాదా? ఒకటి. రెండవది, ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్ట్, దానికి నీటి కేటాయింపు ఉంది. 1980లోనే బచావ్ ట్రిబ్యునల్ నీటిని కేటాయించింది, అనుమతించింది, సిడబ్ల్యూసి రికమెండ్ చేసింది. 2005లోనే అనుమతించింది సిడబ్ల్యూసి పోలవరానికి. 2009 నాటికి అన్ని అనుమతులు వచ్చినాయి, జాతీయ ప్రాజెక్టులో నిర్మాణంగా ఉంది. పోలవరానికి, పోలవరం బనకచర్లకో, పోలవరం నల్లమల్ల సాగర్కో మోకాలికి బోడుగుండుకు ముడిపెట్టినట్టు మాట్లాడడం ఏంటి? అవసరం ఉందా? అందువల్ల ఇది వేరు, అది వేరు. అది జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది, అది రేపే మాప పూర్తి కావాలి, పూర్తి అవుతుంది. కానీ ఈరోజు వరద జలాల ఆధారంగా నిర్మించేది కూడా పద్ధతి ప్రకారం పర్యావరణ అనుమతి తీసుకోమనండి, యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోమనండి, సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకొని కట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వం కట్టుకోమనండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుకోమనండి. చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి, ట్రిబ్యునల్ తీర్పులకు లోబడి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు లోబడి నిర్మాణం చేసుకోవాలా, నీటిని సద్వినియోగం చేసుకోవాలా, కరువు పీడిత ప్రాంతాలకి దప్పిక తీర్చాలి. అది తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా. ఇదే మా ఆలోచన పరుల ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలాసేపు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ.